సొంతింటి కళ నెరవేర్చడమే మా లక్ష్యమని ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదవారికి సొంతింటి కళ నెరవేర్చి వారిని గౌరవంగా ఇంట్లో ఉండేట్లు చేయడమే మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళలను మహారాణులుగా చేయడమే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఉబ్బుకోసుకుంటున్నారు. వాళ్ళది ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి, వాళ్ళది కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయితే మళ్ళా అధికారులను తీసుకొచ్చి చూపించాలి. ఈ బాధ్యత మనం అందరం కూడా వేదిక మీద ఉన్న మనం తీసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు మీకోసం తీసుకురాబోతా ఉన్నాం. మా మహిళా సంఘాలకు కార్పస్ ఫండ్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళ సొంత కాళ్ళ మీద నిలబడాలి ఆత్మవిశ్వాసంతో. వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుకోవడమే కాదు, రేపు బయటికి వెళ్ళి అవసరమైతే ఉద్యోగం కూడా చేసే సత్తా మా మహిళలకు సోదరీమణులకు ఇవ్వాలని చెప్పి నేను కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేస్తూ ఉన్నాం. మీకోసం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే 2-3 రోజుల్లో వీరన్నపేటలో కూడా మహిళల కోసం ఇంకో ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ట్రైనింగ్ సెంటర్ పూర్తయింది, దాన్ని కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. బీకే రెడ్డి కాలనీలో మహిళల కోసమే టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సుతోటే ఇప్పటిదాకా 1000 మంది మహిళలు మా చెల్లెళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు రేపు భవిష్యత్తులో సొంత కాళ్ళ మీద నిలబడడానికి బ్యాంకుతో కూడా టైఅప్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి రాబోయే 3.5 సంవత్సరాలు మా మహబూబ్ నగర్ ఆడబిడ్డలకి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మేము మనస్ఫూర్తిగా ప్రేమతో మా అక్క చెల్లెళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం. దానికి రుజువే ఈరోజు ఇన్ని 100 మందితోటి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం మా మీద ఉంటుందని పూర్తి విశ్వాసం ఉంది. మీకోసం పనిచేస్తున్న మమ్మల్ని నిలబెడతారని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ మా బిడ్డలు నా కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు అని చెప్పి సందేశం ఇక్కడి నుంచి మీరు ఇస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఇక్కడికి తేబోతా ఉన్నారు. మన మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసుకున్నాం. కార్పొరేషన్ చేసుకున్న తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెట్టినాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చే 100 కోట్ల రూపాయల నిధులతోటి మనం మహబూబ్ నగర్ని నెంబర్ 1 సిటీగా చేసుకోవాలి. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. మా మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి. ఏముండాలి? మహబూబ్ నగర్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్. ఆ ఫస్ట్ మహబూబ్ నగర్ను మొదటి స్థానంలో ఉంచడానికి మాకు ముఖ్యంగా కావాల్సింది మా ఆడబిడ్డల సహకారం, వారి తోడ్పాటు. అది ఎల్లకాలం ఎల్లవేళలా మాకు అందిస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఒక పెళ్లి వేడుకలాగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ త్వరలోనే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అధికారులు రేషన్లో కొత్త పేర్లు ఇవ్వడం కానీ కొత్త రేషన్ కార్డులకు కసరత్తు మొదలుపెట్టిండ్రు. రాబోయే అతి తొందరలో కొద్ది రోజుల్లో 1-2 వారాల లోపలనే మళ్ళీ ఒకసారి ఇట్లా మీటింగ్ పెట్టుకొని ఎక్కడికక్కడ మీకు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. సన్నబియ్యం ఆల్రెడీ ప్రతి రేషన్ షాపుల్లో పెడుతున్నాం. మా పిల్లలు కమ్మని భోజనం సన్నబియ్యంతో మీరు ఇవన్నీ చేసి పెడతా ఉన్నారు. కాబట్టే ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ప్రతి వార్డు కూడా అక్కడ కౌంటర్లు పెట్టినాం. ఏమి ఇబ్బంది లేదు.
మీ కౌంటర్ల దగ్గరికి పోయి లైన్లో నిలబడండి. గుంపులు పోవాల్సిన అవసరం లేదు. అక్కడ మన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మన వార్డ్ ఆఫీసర్లు ఉంటారు, నాయకులు ఉంటారు. మీరు లైన్గా నిలబడి ఒక్కొక్కరు మీ ప్రొసీడింగ్స్ తీసుకొని భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. భోజనం కూడా చేసి మీ ఇళ్లకు ఆనందంతో సంతోషంతో ఒక ఇంటి వాళ్ళం అయినమన్న గొప్ప ఆత్మవిశ్వాసంతో మీరు మీ ఇళ్లకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జై